మీరు చూస్తున్నారు మోనికా పవన్ కుమార్. ఈరోజు వీడియో ఒక హెయిర్ మాస్క్ అనమాట. ఈ హెయిర్ మాస్క్ మీ హెయిర్ని నరిష్ చేయడానికి, మీ హెయిర్లోకి డీప్గా ఆయిల్స్ని పెనట్రేట్ చేయడానికి, మీ హెయిర్ని ఇలా వాల్యూమ్తో కనిపించేలా గ్లాసీగా షైనీగా చేయడానికి అనమాట. అండ్ ఈ హెయిర్ మాస్క్ కోసం మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మూడు. అవి 3 ఆయిల్స్ లాంటివి అండ్ ఆల్మోస్ట్ అందరికీ దొరికేవే అనమాట. సో ఈ హెయిర్ మాస్క్ ఎలా చేసుకోవాలి అండ్ దీనివల్ల ప్రాఫిట్స్ ఏంటి అని తెలుసుకోవాలంటే వీడియోని ఎండ్ వరకు చూడండి. అండ్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేస్తే నా వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. సో నేను ఎప్పుడు వీడియో చేసినా మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. అండ్ లెట్స్ గెట్ స్టార్టెడ్. ఈరోజు ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే చాక్లెట్స్లో పెనైల్ ఇథైన్ అమైన్, షార్ట్గా చెప్పాలంటే PEA అనే ఒక హార్మోన్ లాంటిది ఉంటుంది అనమాట. అది ఎగ్జాక్ట్గా ఎవరైనా చూసి లవ్లో పడిపోయినప్పుడు మన బ్రెయిన్లో రిలీజ్ అయ్యే హార్మోన్ అనమాట. అది చాక్లెట్లో ఉండడం వల్ల చాక్లెట్ తిన్నప్పుడు చాలామందికి అంత హ్యాపీగా అనిపిస్తుంది. మేబీ చాలామంది చాక్లెట్ని కూడా లవ్ చేస్తారు అనుకుంటాను, అలా తినేస్తుంటారు చాక్లెట్లు. అండ్ అదనమాట ఈరోజు. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ ఈ హెయిర్ ప్యాక్ కోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం. దానిలో ఫస్ట్ వచ్చేసి మియోనైజ్ అనమాట. మీరు కరెక్ట్గానే ఉన్నారు, అది మియోనైజే. అండ్ సెకండ్ వచ్చేసి ఆలివ్ ఆయిల్, ఇది గుడ్ వైబ్స్ నుంచి కోల్డ్ ప్రెస్డ్ క్యారియర్ ఆయిల్. అండ్ థర్డ్ వచ్చేసి ప్యూర్ కోకోనట్ ఆయిల్ తీసుకున్నాను నేను. మీరు ఏ కోకోనట్ ఆయిల్ అయినా తీసుకోవచ్చు. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఇందులో ఒక 3 to 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ మియోనైజ్ వేసుకోండి, మీ హెయిర్ లెంత్ని బట్టి. మియోనైజ్ తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆలివ్ ఆయిల్ వేసుకోండి ఇందులో. ఆ తర్వాత ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కోకోనట్ ఆయిల్. అండ్ ఇది నాది మీడియం హెయిర్ లెంత్ కాబట్టి నా హెయిర్ లెంత్కి సరిపోయేంత తీసుకున్నాను. మీరు కావాలనుకుంటే ఇంకా ఎక్స్ట్రాగా తీసుకోవచ్చు, లేదా మీకు ఈ ఆయిల్స్లో ఏదైనా సెట్ కాకపోతే వాటిని స్కిప్ చేయొచ్చు, లేదా మీకు కావాల్సిన ఏదైనా ఆయిల్ని యాడ్ చేసుకోవచ్చు. మియోనైజ్ హెయిర్ ప్యాక్ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఎలా అప్లై చేయాలో నేను మీకు చూపిస్తాను. ఫస్ట్ ఒక ఓల్డ్ టీషర్ట్ని వేసుకోండి, మీకు అవసరం లేదనుకున్న దాన్ని. ఆ తర్వాత మీ హెయిర్ని సెంటర్ పార్ట్ చేసుకొని ఈ హెయిర్ ప్యాక్ని తీసుకొని నేను చూపించినట్టుగా ఇలా అప్లై చేయండి. ఇది స్కాల్ప్ నుంచి ఎండ్స్ వరకు మీ హెయిర్ మొత్తం అప్లై చేయండి నీట్గా, ఇలా ఫింగర్స్తో బాగా మసాజ్ చేస్తూ. అండ్ నా హెయిర్ మీడియం లెంత్ కాబట్టి నేను తీసుకున్న క్వాంటిటీ సరిపోతుంది. మీది ఒకవేళ ఎక్స్ట్రా హెయిర్ అయితే ఎక్కువ వేసుకోండి, తక్కువ హెయిర్ ఉన్నట్టయితే తక్కువ వేసుకోండి. ఇలా మీ ఫింగర్స్ని యూస్ చేసి టోటల్గా మీ హెయిర్ మొత్తం మీ ప్యాక్ అప్లై అయ్యేలాగా అప్లై చేసుకోండి. అండ్ ఏంటి అమ్మాయి రీజన్స్ లేకుండా లాజికల్ చెప్పకుండా ఏదంటే అది హెడ్ పైన అప్లై చేయమని చెప్తుంది అనుకుంటున్నారేమో. లాజిక్ నేను చెప్తాను, ఎందుకంటే మియోనైజ్లో ఉండేది ఆయిల్ మాత్రమే. అండ్ ఈ మియోనైజ్ ఇంగ్రీడియంట్స్ చదవండి. అందులో సోయాబీన్ ఆయిల్ ఉంటుంది అండ్ లాట్ ఆఫ్ మిల్క్ ప్రోటీన్ ఉంటుంది. హెయిర్కి ఎంతకన్నా కావాల్సింది ఏదీ లేదు, అందుకోసం అన్నమాట. హెయిర్ ప్యాక్ హెయిర్ రూట్ నుంచి టిప్ వరకు అప్లై చేయడం అయిపోయింది కాబట్టి ఇప్పుడు మిగిలిన ప్యాక్ని తీసుకొని నేను హెయిర్ స్కాల్ప్కి అప్లై చేస్తున్నాను. ఇలా అప్లై చేస్తూ మసాజ్ చేయడం వల్ల మీ హెయిర్ ఫాల్ తగ్గుతుంది, డాండ్రఫ్ పెరుగుతుంది, బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతుంది. దానివల్ల మీ హెయిర్ ఫాల్ ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. అండ్ మీ హెయిర్ గ్లాసీగా, షైనీగా, సిల్కీగా ఉంటుంది. సిల్కీగా సెకండ్ వాష్ తర్వాత అవుతుంది. అయిపోయిన తర్వాత ఇలా మీ హెయిర్ని ఒక బన్ లాగా చుట్టుకోండి అండ్ హాఫ్ అన్ అవర్ దాన్ని అలాగే వదిలేసి ఆ తర్వాత హెయిర్ వాష్ చేసుకోండి. అండ్ ప్లెజెంట్ ఎక్స్ప్రెషన్స్ ఇస్తున్న వీడియోస్ చేయలేను, ఎందుకో నాకు తెలీదు. హెయిర్ వాష్ చేసుకొచ్చాను అండ్ హెయిర్ వాష్ చేసిన ఒక 10 minutes తర్వాత టాల్ డ్రై చేసిన హెయిర్ ఇది. అండ్ ఐఎమ్ క్వైట్ లైకింగ్ ఇట్, ఎందుకంటే హెయిర్ నార్మల్గా డ్రైగా అనిపించినట్టు నాకు అనిపించట్లేదు. దీనిలో ఇంకా ఆయిల్ ఉంది, అన్నిటి ఫ్రెష్గా ఉంది. నార్మల్గా కన్నా నా హెయిర్ నాకు స్ట్రైట్గా కూడా అనిపిస్తుంది. ఇది స్ట్రైట్ ఏంటి అనుకోకండి, నా హెయిర్ ఈ కండిషన్లో ఇంకా ఇదిగా ఉంటుంది, అందుకని చెప్తున్నాను. అండ్ చూద్దాం హెయిర్ బాగా డ్రై అయిన తర్వాత ఎలా ఉంటుందో నేను మీకు మళ్ళీ చూపిస్తాను. ఒక 1 hour తర్వాత నా హెయిర్ వాష్ చేసి డ్రై చేయడం అయిపోయింది. అండ్ నాకైతే హెయిర్లో చాలా గ్లాస్ అండ్ షైన్ కనిపిస్తుంది. అండ్ హెయిర్ చాలా సాఫ్ట్గా ఉంది కూడా టచ్ చేయడానికి, ఎందుకంటే మీకు అందరికీ అర్థమైనట్టు మనం వాడింది హెయిర్ పైన ఆయిల్ మాత్రమే, ఇంకేం కాదు. అండ్ ఆయిల్ హెయిర్ పైన వాడితే ఆయిల్ ఆటోమేటిక్గా హెయిర్ని నరిష్ చేస్తుంది, ఇంకా సాఫ్ట్గా, స్మూత్గా, షైనింగ్గా, గ్లోయింగ్గా అన్ని విధాలుగా ఇంకా బెటర్గా చేస్తుంది. కాకపోతే ఈ హెయిర్ ప్యాక్ గురించి నేను చెప్పాల్సింది ఏంటంటే, మీరు హెయిర్ వాష్ చేసేటప్పుడు
అట్లీస్ట్ 2 times హెయిర్ వాష్ చేసుకోండి. ఒకసారి హెయిర్ వాష్ చేస్తే ఆయిల్ అలాగే ఉండిపోతుంది హెయిర్లో. సెకండ్ టైం హెయిర్ వాష్ చేస్తే ఆయిల్ పూర్తిగా వెళ్ళిపోతుంది, అంటే మీకు కావాల్సిన నరిష్మెంట్ని వదిలేసి. సో నాకైతే హెయిర్ ప్యాక్ బాగా నచ్చింది. మీకు కూడా ఈ హెయిర్ ప్యాక్ ట్రై చేస్తే దీనిలో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. నేను మీకు ఆల్రెడీ చెప్పినట్టు ఇందులో ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఆల్ కైండ్స్ ఆఫ్ ఆయిల్స్ కాబట్టి, అండ్ మిల్క్ ప్రోటీన్, ఇంకా హెయిర్కి మంచివి చాలా ఉన్నాయి ఇందులో. మియోనైస్ హెయిర్ కోసం చాలా మంచి ఇంగ్రీడియంట్ అనమాట. మీకు కావాలంటే ఇంగ్రీడియంట్స్ లిస్ట్ చెక్ చేసుకోండి మియోనైస్లో, మీకు అర్థమవుతుంది. అండ్ అదనమాట హెయిర్ ప్యాక్. ఇది ఇలాంటి ప్యాక్ మీరు ఎప్పుడు వేసుకోవచ్చు అంటే, జనరలీ మీరు ఒక 1 week మీకు హెయిర్ వాష్ చేయడానికి, హెయిర్ వాష్ చేసే ముందు ఆయిల్ చేసుకోవడానికి టైం దొరకలేదంటే, ఆ 1 week తర్వాత మీరు ఆయిల్ చేసేకి అప్పటికి టైం దొరకకపోతే ఒక ½ an hour ఇలాంటి ప్యాక్ ఏదైనా వేసుకోండి. ఆయిల్ కన్నా ఎక్స్ట్రా బెనిఫిట్ వస్తుంది, కాకపోతే వాష్ చేయడానికి మీకు కొంచెం ఎక్స్ట్రా టైం పడుతుంది. అదనమాట ఈరోజు వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.